అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీరాముడి ఆలయ నిర్మాణం కేవలం బీజేపీతోనే సాధ్యమైందని చెప్పారు. కానీ ప్రధాని మోదీ పార్టీలకు కుల మతాలకు అతీతంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీరామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అంటే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఇక్కడ అయోధ్యలో దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నటువంటి భద్రాచలాన్ని రాముల వారిని దర్శించుకోవడానికి వచ్చారు. వివరాలు తెలియజేయండి సార్. 500 సంవత్సరాల సుందర కళ సాకారం అవుతున్నటువంటి క్షణాలు ఇప్పుడు ప్రియతమ ప్రధానమంత్రి సమక్షంలో అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆదర్శ రాముడు, మర్యాద రాముడు, భవ్యరాముడైనటువంటి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భం అందరం దేశం కాదు యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఒక పండుగ వాతావరణంలో రామరామని జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కేరళ వరకు అన్ని రాష్ట్రాల్లో సందు గల్లీ గల్లీ వాడ శ్రీరామనామం జరుపుతున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా పండుగ వాతావరణం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తమిళనాడు పర్యటనలో ప్రధానమంత్రి గారు 2-3 రోజులు ఉన్న సందర్భంలో నేను తమిళనాడు ఇన్ఛార్జిగా మొన్న శనివారం రోజు వారిని కలిసినప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఇట్లా దక్షిణ అయోధ్య భద్రాచలం వెళ్తున్నాను సార్ అంటే నా తరఫున కూడా శుభాకాంక్షలు చెప్పమని వారు చెప్పడం జరిగింది. వారి తరఫున మరి దేశ ప్రధానిగా వారు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. అందరికీ భక్తులందరికీ కూడా రామభక్తులకి చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లా వాస్తవుడిగా, ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా రామచంద్ర ప్రభు లక్ష్మణ సమేతంగా సీతామాతలతో హనుమత్ సమేతంగా ఈ ప్రాంతంలో నడియాడినటువంటి భక్తరామదాసు గారు కట్టించినటువంటి టెంపుల్, నిజ దర్శనం కూడా ఇచ్చినటువంటి మహాచరిత్ర ఉన్నటువంటి టెంపుల్, రామ సర్క్యూట్లో ఉన్నటువంటి టెంపుల్ అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి పథంలో ఉంటుంది. మోడీ గారి నాయకత్వంలో మరి మన కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ డెవలప్మెంట్ కొరకు 80 కోట్ల పైన శాంక్షన్ చేసి 40 కోట్లు రిలీజ్ చేసి భారత రాష్ట్రపతితో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక మంచి సుందర నగరంగా అభివృద్ధి చెందాల చారిత్రాత్మక నగరం, గోదావరి ఒడ్డున ఉంది. మరి దేవుడు ఇక్కడ మన తెలంగాణలో ఉండి దేవుడు ఆస్తి పురుషోత్తం పట్టణంలో ఉంది. ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలా ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము అందరం కూడా సహకారాలు అందించడానికి ఎప్పుడూ సిద్ధం. ఈ శుభ సందర్భంలో నేను రాజకీయాలు అతీతంగా అందరం కూడా దీన్ని రాజకీయ నేపథ్యంలో చూడకుండా రాముడు అందరివాడు, రామరాజ్య స్థాపనే ధ్యేయంగా ఇయ్యాలి. మరి ప్రధానమంత్రి గారు కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం ఏదేమైనా ప్రతిదీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చూడకుండా ఒక ఆధ్యాత్మికత, ఒక పరంపర అన్ని పరిరక్షణ కొరకు మరొకసారి పునర్వైభవం తీసుకొచ్చే అయోధ్య రామమందిర నిర్మాణం ఈ ఎవ్వరం కూడా మర్చిపోం. ఈ జీవిత కాలంలో మన జనరేషన్కి ఇది చాలా అదృష్టం అని చెప్పి 500 సంవత్సరాల నుంచి మరి అనేక ఒడిదుడుకులతో వస్తూ సుప్రీంకోర్టు తీర్పుతో ఎక్కడ చిన్న గొడవ కూడా కాకుండా ఒక సామరస్యంతో అన్ని వర్గాలు కూడా కలిసి ఇవాళ అయోధ్య పండగ వాతావరణం. ఉత్తర అయోధ్య, దక్షిణ అయోధ్య కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ రాముడి, ఆ మర్యాద రాముడి, ఆ పురుషోత్తముడి ఆశీర్వాదాలు పొందుతున్న సందర్భంలో ఆ శ్రీరామచంద్రుని కోరుకుంది ఒకటే, ఈ సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాల్లో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ దేవదేవుడిని రామచంద్రుని కోరుకుంటున్నాం. అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఇక్కడ దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నటువంటి రాముల వారిని దర్శించేందుకు వచ్చినటువంటి తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి పనులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేసేటువంటి అవకాశాలు తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా